తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు కేవలం రాజకీయ అవసరాల కోసం, ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ప్రతి ప్రాజెక్టుకి కూడా టెంకాయ కొట్టి ఆయన ఏదో క్రెడిట్ చోరీ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు దాన్ని ప్రారంభించి ఈరోజు హైదరాబాద్కి ఒక పెద్ద ప్రాజెక్టుగా దాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత, ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఘనత. మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా భవిష్యత్తుని మార్చేటువంటి ఒక గొప్ప కార్యక్రమం. ఆ కార్యక్రమానికి నాంది పలికినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో ఈ ప్రాంతం తాలూకా భవిష్యత్తు, ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రం ఈ ఎయిర్పోర్ట్ రాకతో మారుతుంది. ఆ ఘనతంతా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. దానికి కావాల్సినటువంటి కృషి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని